Hi my dear students, hello all, welcome back to our channel Learn English with Amir. How are you? Guys, this is part 4 of one word substitution. Black book నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం టాప్ 100 మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ యొక్క సిరీస్. సార్ దిస్ ఇస్ పార్ట్ 4. ఆల్రెడీ మనం 3 వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ కనుక మీరు చెక్ చేసి ఉండకపోయి ఉంటే ఒకసారి పాస్ట్లో వచ్చిన రీసెంట్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. పార్ట్ 1, 2, 3 మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. పార్ట్ 4లో మనం రిమైనింగ్ ఏవైతే వర్డ్స్ ఉన్నాయో మనం 100 వరకు రీచ్ అవ్వాలి కదా, ఆ రిమైనింగ్ వర్డ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం ఈరోజు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎస్ఎస్సి, సిజిఎల్, ఎంటీఎస్, అప్కమింగ్ స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామినేషన్ ఆల్సో, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2 అందరికీ. ఓకేనా? సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒకాబులరీ కొంచెం కష్టం అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అనేవి ఐ ఓపెనర్స్ కావాలి. ఓకేనా? ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక అవేర్నెస్ రావాలి. ఒకాబులరీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంట్రెస్టింగ్. గ్రామర్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అంతకంటే ఇంకా కొంచెం ఎక్కువగా ఒకాబులరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాన్ని మీరు ఒకసారి చదవడం స్టార్ట్ చేయాలి. దాంట్లో ఉన్న ఫ్లేవర్ మీకు అర్థం కావాలంతే. ఓకేనా? సో ఆ అండర్స్టాండింగ్ ఇవ్వడం కోసం, అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే మనం వీడియోస్ అనేది కంటిన్యూస్గా వేయడం జరుగుతుంది, స్టూడెంట్స్ అందరికీ హెల్ప్ చేయడం కోసం. ఓకేనా? తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోస్ షేర్ చేయండి. రైట్. సో బ్లాక్ బుక్ అనే బుక్ కనుక మీకు తెలియకపోతే ఒకాబులరీ చదవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ రిసోర్స్ ఏంటి అంటే బ్లాక్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ ఒకాబులరీ. ఒకవేళ కనుక మీరు తెలుసుకోకపోయి ఉంటే ఇప్పటిదాకా తెలుసుకోండి. ఈ బుక్ మీ దగ్గర ఉన్న చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నీ కూడా ఉంటాయి. రిపీటెడ్ క్వశ్చన్స్ ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయి. ఇదనే కాదు, ఎస్ఎస్సి బోర్డ్కి సంబంధించిన ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన కంపారిజన్ బుక్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా బాగానే ఉంటాయి. కిరణ్ పబ్లికేషన్ కావచ్చు, అరిహండ్ పబ్లికేషన్ కావచ్చు, తీసుకోండి. ఏదైనా పర్లేదు, మీరు ఒకాబులరీ మాత్రం ఆన్ డైలీ బేసిస్ చదవడం స్టార్ట్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని పర్ డే 20 వర్డ్స్, 30 వర్డ్స్, 40, 50 వర్డ్స్ మీ కెపాసిటీని బట్టి ఒక్కొక్క రోజులో ఇన్ని వర్డ్స్ కనుక చదువుతూ వర్డ్ పవర్ని కనుక బిల్డ్ చేసుకుంటే 100% వచ్చే ఒకాబులరీలో క్వశ్చన్స్లో 90% క్వశ్చన్స్ మీరు వేస్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్లో ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి తప్పకుండా ఇవి చదువుకోండి. ఓకేనా? రైట్. ఎవరైతే స్టూడెంట్స్ ఒకాబులరీ కనుక నాకు ఇబ్బంది అవుతుంది, గ్రామర్ నేను హ్యాండిల్ చేయగలుగుతున్నాను సార్, ఒకాబులరీ మాత్రం అవ్వట్లేదు అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర ఒకాబులరీకి సంబంధించిన ఒక కోర్స్ కూడా ఉంది సపరేట్గా, ఒకాబ్ బూస్టర్ అనే పేరుతో. ఓకేనా? ఒకాబ్ బూస్టర్ అనే పేరుతో కోర్స్ ఉంది. సో ఇమీడియట్గా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ కోర్స్లో కూడా ఎన్రోల్ అవ్వచ్చు. దీంట్లో కంప్లీట్ ఒకాబులరీ కవర్ చేయడం జరుగుతుంది. ప్రాపర్ గైడెన్స్ ఇస్తాం మీకు ఎలా చదవాలి. సినోనిమ్స్, యాంటనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట. ఓకే, కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ కనుక అన్ని నేర్చుకోవాలనుకుంటే గ్రామర్ ప్లస్ ఒకాబులరీ ప్లస్ కాంప్రిహెన్షన్ ప్లస్ డిస్క్రిప్టివ్ రైటింగ్, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి సపరేట్ కోర్సెస్ ఆల్రెడీ రెడీగా ఉన్న యాప్లో. ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, మేము గైడ్ చేస్తాం. కోర్సెస్ ఎలా తీసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి దాని గురించి. ఓకేనా? సో మనం డిస్కషన్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. రైట్. ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ డిస్కషన్. రైట్. సో ఎలా మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ని, టాప్ 100 వర్డ్స్లో రిమైనింగ్ వర్డ్స్ ఏంటి ఒకసారి చూద్దాం. సో లెట్స్ సీ ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ దిస్ వీడియో. ఓకే, ఈ వీడియోలో ఫస్ట్ వర్డ్ మనం అబ్జర్వ్ చేద్దాం. లెట్ మీ ఎన్లార్జ్ దిస్ పిక్చర్ సో దట్ ఇట్ ఈస్ విజిబుల్ టు ఎవ్రీబడి. రైట్. యా. సో ఇప్పుడు ఏ వర్డ్ అయినా మనం డిస్కస్ చేస్తున్నాము అంటే ఇట్ ఈస్ ఆస్క్డ్ మోర్ దాన్ 5 times. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అయితే చూసుకోండి, ఎక్కువ సార్లు ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. మోర్ దాన్ 5 times. మీరు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా కలుపుకుంటే మోర్ దాన్ 10 times or 15 times వచ్చిన వర్డ్స్ అనమాట. ఈ వర్డ్స్ని తప్పకుండా మీరు కవర్ చేసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. ఇది మర్చిపోద్దు. యూ షుడ్ నాట్ మిస్ దీస్ వర్డ్స్. ఓకే, ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ అవర్ డిస్కషన్ 85. 84 వరకు ఆల్రెడీ కంప్లీట్ చేయడం అయిపోయింది. 85 నుంచి 100 ఆర్ అంతకంటే ఎక్కువ ఈరోజు మనం కవర్ చేయడానికి ట్రై చేస్తాం. రెడీగా ఉన్నారా? రైట్. క్వశ్చన్ నెంబర్ 85లో కనిపిస్తున్న ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే అక్వేరియం. క్వశ్చన్ ఏమిస్తారు అంటే యాక్చువల్గా అ గ్లాస్ ట్యాంక్ వేర్ ఫిష్ అండ్ వాటర్ ప్లాంట్స్ ఆర్ కెప్ట్. ఏ గ్లాస్ ట్యాంక్లో అయితే ఫిష్ని మనం స్టోర్ చేస్తామో అండ్ వాటర్ ప్లాంట్స్ని పెడతామో దాన్ని మనం ఏమంటాం? ఇది చాలా ఈజీ క్వశ్చన్ అనుకుంటా. ఎస్ అన్నో? రైట్. మన ఇళ్లలో కూడా ఉంటాయి, దాన్ని మనం అంటాం అక్వేరియం. ఏమంటాం? అక్వేరియం. So this kind of question will be given in the examination. You have to find that word among the options. ఆప్షన్స్లోంచి మీరు అట్లాంటి వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా. ఇది చాలా సింపుల్ అన్న. దీన్ని అంటాం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఓకేనా? ఈ హోల్ సెంటెన్స్ని ఒక వర్డ్తో సబ్స్టిట్యూట్ చేయడం. మనం టాప్ 100 మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కవర్ చేస్తున్నాం. మీరు కనుక వీడియోస్ని కనుక చూసి ఉండకపోతే ఫస్ట్ 3 parts చూడండి తప్పకుండా. ఆ గ్లాస్ ట్యాంక్ వేర్ ఫిష్ అండ్ వాటర్ ప్లాంట్స్ ఆర్ కెప్ట్, దాన్ని ఏమంటాం? అక్వేరియం. చాలా ఈజీ క్వశ్చన్ అనమాట ఫస్ట్. ఓకే, మన ఇంట్లో కూడా ఉంటుంది అక్వేరియం, దాంట్లో ఫిషెస్ ఉంటాయి. రైట్. చలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎర్థియిజం కనిపిస్తుంది. రైట్. ఇచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ద బిలీఫ్ దట్ గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ద బిలీఫ్ దట్ గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. గాడ్ అనేవాడు లేడు అని బిలీవ్ చేసే పర్సన్స్ని ఏమనాలి? ఏమంటాం అంటే ఎర్థీస్ట్ అంటాం. యాక్చువల్లీ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ ఎర్థియిజం. ఒకసారి ఇప్పుడు చూడండి, ఒక డిస్కషన్ వినాలి మీరు. ఓకే, దెర్ ఈస్ అ వర్డ్ కాల్డ్ థీస్ట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో థీస్ట్ అనే వర్డ్ ఉంది. థీస్ట్ అంటే ఎవరంటే అ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్
అ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. గాడ్ అనే పర్సన్ ఉన్నాడు అని చెప్పేసి ఎవరైతే బిలీవ్ చేస్తారో, మెయిన్ వర్డ్ ఇక్కడ బిలీవ్, అందుకే వైట్లో రాస్తా చూడండి. బిలీఫ్ ఎవరికైతే ఉంటుందో, నమ్మకం ఎవరికైతే ఉంటుందో, ఆ నమ్మకం ఉన్న వ్యక్తిని జనరల్గా మనం ఏమంటామంటే, నమ్మకం ఉన్నవాడిని అంటాం మనం థీస్ట్ అని. ఏమంటాం? థీస్ట్. అదే వర్డ్కి ముందు నేను కనుక థీస్ట్కి ముందు ఆర్టికల్ ఇన్ఫ్యాక్ట్ లెటర్ ఏ రాశాను అనుకోండి, థీస్ట్ రాశాను అనుకోండి, ఇది ఆపోజిట్ వర్డ్ అయిపోద్ది. థీస్ట్ ఈజ్ అ బిలీవర్, థీస్ట్ ఈజ్ అ నాన్ బిలీవర్. బాగా గుర్తుపెట్టుకోండి. థీస్ట్ అనే పర్సన్ గాడ్ యొక్క ఎగ్జిస్టెన్స్లో బిలీవ్ చేస్తాడు. థీస్ట్ అనే పర్సన్ గాడ్ అనే వాడు అసలు లేడు అని చెప్పేసి నమ్ముతాడు. గాడ్ అనే కాన్సెప్టే లేదు, ఇదంతా ట్రాష్ అని అనుకునే ఏ పర్సన్ ఉన్నా కూడా వాళ్ళని మనం అనాలి థీస్ట్ అనమాట. తెలుగులో మనం అంటాం నాస్తికులు అని. ఏమంటాం యాక్చువల్గా? సో నాస్తికుల గురించి మాట్లాడాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న వర్డ్ ఏంటి అంటే అథీయిజం. ప్లీజ్ రాసుకోండి, తెలుగులో కూడా నాస్తికులు అనే వర్డ్ రాసుకోండి ఇక్కడ. సో గాడ్ అనేవాడు ఉన్నాడు అంటే థీస్ట్, లేడు అంటేనేమో అథీస్ట్. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఓకే, మ్యాక్సిమం టైమ్స్ నేనే రిపీట్ చేస్తూ ఉంటా మీ బ్రెయిన్లోకి వర్డ్ వెళ్ళేదాకా. అందుకే నేను వర్డ్స్ రిపీట్ చేస్తూ ఉంటా ఒకాబులరీ క్లాస్ కాబట్టి. దీనివల్ల మీకు అర్థమవుతుంది ఒకాబులరీ ఎంత ఈజీగా ఉంటుంది. ఒకాబులరీతో కూడా మనం చాలా చాలా ఫన్ మేనర్లో నేర్చుకోవచ్చు నాన్న, టైంపాస్ చేయొచ్చు యాక్చువల్గా. ఇది చాలామంది తెలియదు. సార్ ఒకాబులరీ కెన్ ఆల్సో బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎట్ టైమ్స్. సో చూస్తుండండి. రైట్, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఆటోక్రసీ. ఏం కనిపిస్తుంది? ఆటోక్రసీ. ఇచ్చే క్వశ్చన్ ఏంటి ఎగ్జామినేషన్లో? అ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ అ కంట్రీ ఇన్ విచ్ వన్ పర్సన్ హ్యాస్ కంప్లీట్ పవర్ ఆర్ యాజ్ అన్ అబ్సల్యూట్ పవర్. ఏ పర్సన్ దగ్గర అయితే కంప్లీట్ పవర్ కానీ అబ్సల్యూట్ పవర్ కానీ ఉంటుందో, ఒకటే ఒక పర్సన్ దగ్గర ఉంటుంది, అండ్ ఆ పర్సనే గవర్నమెంట్ మొత్తాన్ని రన్ చేస్తాడు. అట్లాంటి గవర్నమెంట్ని మనం ఏమన్నది? దాట్ గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ ఆటోక్రసీ. ఏమంటాం మనం? ఆటోక్రసీ. ఏకతంత్రం కనిపిస్తుంది కదా హిందీలో, తెలుగులో కూడా రాసేసుకోండి ఇప్పుడే. ఏకతంత్రం. ఒక్కటే ఒక సింగిల్ మ్యాన్ కనుక రూలింగ్ చేస్తే కంట్రీని, హోల్ కంట్రీ యొక్క డెసిషన్స్ అన్నీ ఒక్క మనిషి చేతిలో ఉన్నాయనుకోండి, అలాంటి గవర్నమెంట్ మనం ఏమంటామంటే డిక్టేటర్షిప్ అని కూడా అంటాం. ఏమంటాం యాక్చువల్గా మనం? డిక్టేటర్షిప్. రాసుకోండి, డిక్టేటర్షిప్కే ఇంకొక పేరు ఆటోక్రసీ. ఓకేనా? సో డిక్టేటర్షిప్ గవర్నమెంట్ అనేది ఉండకూడదు ఎక్కడ కూడా. ఒకవేళ ఉందా, కంప్లీట్ పవర్ ఒకటి చేతిలోనే ఉందా, ఆ ఒక్క మనిషి ఆ పవర్ని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా రాంగ్ డూయింగ్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో డిక్టేటర్షిప్ చాలా చాలా రాంగ్ అనమాట. ఆటోక్రసీ అనేదేమో డిక్టేటర్షిప్. మన కంట్రీలో ఉన్నది డెమోక్రసీ. డెమోక్రసీ పోయి ఆటోక్రసీ వచ్చిందనుకోండి, అది రావడం ఈజీయే, పోవడం మాత్రం పెద్ద దరిద్రం అనమాట, పోదంత ఈజీగా. సో డిక్టేటర్షిప్ రావద్దని కోరుకోవాలి ఎక్కడైనా కూడా. రైట్, చలో అరాచకాలు జరుగుతాయి. ఇప్పుడు చెప్పండి, ఆటోక్రాటిక్ గవర్నమెంట్ అంటే ఏంటి? డిక్టేటర్షిప్పే. వన్ పర్సన్ దగ్గర అబ్సల్యూట్ పవర్ ఉంటుంది. వన్ పర్సన్ హోల్డ్స్ ది కంప్లీట్ పవర్ ఆఫ్ ద కంట్రీ. ఈజీయా? ఏకతంత్రం. రైట్, సో ఇక్కడ దాకా అంతా క్లియర్గా ఉంది కదా. లెట్ మీ వైప్ ఎవ్రీథింగ్ ఆఫ్. నోట్బుక్ మీరు ప్యారల్గా రాస్తూ ఉండాలి, ఫుల్ వాల్యూమ్ పెట్టేసుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫుల్ కాన్సన్ట్రేషన్తో నా వర్డ్స్ని వినండి, నన్ను చూడండి, స్క్రీన్ చూస్తూ ఉండండి. రైట్, వేరే వరల్డ్ మొత్తాన్ని, ప్రపంచాన్ని మర్చిపోండి. రైట్, కమాన్, లెట్స్ కవర్ ఆల్ ది ఇంపార్టెంట్ వర్డ్స్ గైస్. ఆటోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఏంటి? డిక్టేటర్షిప్ అనమాట, డిక్టేటర్షిప్. నెక్స్ట్ వర్డ్ వచ్చేస్తే ఏవియరీ. ఓకే, క్వశ్చన్ ఏమిస్తారంటే ఆ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు, యాక్చువల్గా ఏపియరీ అనే వర్డ్ డిస్కషన్ చేసేటప్పుడు నేను ఏవియరీ గురించి కూడా చెప్పేసాను ఆల్రెడీ. ఎసానో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏపియరీ అండ్ ఏవియరీ, దీస్ టూ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ రిపీటెడ్లీ ఇన్ ది ఎగ్జామినేషన్. ఇప్పుడు మంచిగా వినండి, సింపుల్ అన్న. ఏంటి అంటే ఏపియరీ ఈజ్ అ ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్. హనీ బీస్ని కనుక మనం ఒక దగ్గర రేరింగ్ చేస్తే, ఏ ప్లేస్లో అయితే హనీ బీస్ని పెడతామో ఆ ప్లేస్ని మనం అంటాం యాక్చువల్గా ఏపియరీ అని. ఏపియరీ ఈజ్ అ ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్, బీస్ ఆర్ గ్రోన్. హనీ కావాలి అంటే, హనీ కోసం మనము బిజినెస్ చేయాలనుకుంటే బీస్ అన్నిటిని ఒక్కొక్క ట్యాంక్స్ ఉంటాయి, బాక్సెస్ ఉంటాయి, వాటిలో రేరింగ్ చేస్తాం ఆర్టిఫిషియల్గా. దాన్ని మనం ఏమంటాం ఆ ప్లేస్ని అంటే ఏపియరీ అంటాం. ఆ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్, ఎక్కడైతే బర్డ్స్ని స్టోర్ చేస్తామో ఆ ప్లేస్ని మనం జనరల్గా ఏమంటాం అంటే ఏవియరీ అంటాం. ఏవియరీ ఈజ్ అ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్. సో దీస్ ఆర్ టెక్నికలీ బర్డ్ కేజెస్ దట్ యు సీ ఇన్ ద జూ. యానిమల్ జూకి వెళ్ళినప్పుడు బర్డ్స్ అన్నీ కూడా ఏవైతే కేజెస్లో కనిపిస్తాయో ఆ కేజెస్ని మనం జనరల్గా యాక్చువల్లీ ఏమని పిలవాలి అంటే వీ నీడ్ టు కాల్ ఇట్ అన్ ఏవియరీ. గుర్తుపెట్టుకోండి. సో ఆ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్ ఈస్ కాల్డ్ అన్ ఏవియరీ. అదే బీస్ అనేది క్వశ్చన్ అడిగితేనేమో ఆన్సర్ ఏపియరీ అవుతుంది. ఏమన్నా డౌట్ వస్తుందా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ప్రాపర్గా అర్థమవుతుంది అలాగా. ఎస్ ఆర్ నో? రైట్, ఒకవేళ కొత్తగా ఏదైనా వర్డ్ కనిపిస్తుందంటే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, స్పెల్లింగ్ వచ్చేస్తే అప్పుడే రివైజ్ అయిపోతుంది. మీనింగ్ కూడా టైప్ చేయండి అక్కడే ప్యారల్గా. ఓకేనా? తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియోస్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఈజీ అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అందరం కలిసి. ఏమంటారు? రైట్, చలో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లో కనిపిస్తే మనకి బ్యాలెడ్ అనే వర్డ్ కనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? అసలు యాక్చువల్గా ఇచ్చే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే అ సాంగ్ పోయం దట్ టెల్స్ అ స్టోరీ. ఏ సాంగ్లో అయితే, ఏ పోయంలో అయితే ఒక స్టోరీ నరేషన్ జరుగుతుందో,
ఒక సాంగ్ జస్ట్ సాంగ్ మాత్రమే కాదు, ఆ సాంగ్ చెప్తూ ఉన్నప్పుడు, ఆ సాంగ్ పాడుతున్నప్పుడు హోల్ స్టోరీ నడుస్తూ ఉంటుంది అనమాట సాంగ్లో. ఏ సాంగ్ ద్వారా అయితే మనం స్టోరీ టెల్లింగ్ చేస్తూ ఉంటామో, వి డూ ద స్టోరీ టెల్లింగ్ పార్ట్ ఇన్ దిస్ పర్టికులర్ సాంగ్, ఇన్ దిస్ పర్టికులర్ పోయం. ఆ నరేషన్ జరిగే పర్టికులర్ సాంగ్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం ఏమంటాం అంటే బ్యాలెడ్ అంటాం. ఏమంటాం? బ్యాలెడ్. బాగా గుర్తుపెట్టుకోండి. దెర్ ఆర్ 3 words దట్ యూ నీడ్ టు రిమెంబర్. అవేంటి అంటే, ద ఫస్ట్ వర్డ్ ఈజ్ ఓల్డ్, ద సెకండ్ వర్డ్ ఈజ్ సోనెట్, ద థర్డ్ వర్డ్ ఈజ్ బ్యాలెడ్. ఈ వర్డ్స్ చూస్తున్నప్పుడు మీకు ఫస్ట్ 2 words ఆల్రెడీ గుర్తొస్తున్నాయి లేదా? బికాస్ దీస్ 2 words హ్యావ్ ఆల్రెడీ బీన్ కవర్డ్ ఇన్ ది ప్రీవియస్ సెషన్స్. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో మీకు వీటి గురించి నేను డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఇచ్చేసా. ఓడ్ అంటే ఏంటి, సోనెట్ అంటే ఏంటి. ఇప్పుడు నేను చెప్పాలని కూడా అనుకోవట్లేదు. ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో వాటి ఆన్సర్ మెన్షన్ చేయండి. డౌట్ వస్తే ఆ సెషన్స్ ఒకసారి చూడండి, ఓకేనా? ఓడ్ అండ్ సోనెట్ కూడా పోయమ్సే, సాంగ్సే, బట్ డిఫరెన్స్ ఉంది. బ్యాలెడ్కి కూడా డిఫరెన్స్ ఉంది, రైట్? ఇది ఇక్కడ కవర్ చేస్తున్నాం. స్టోరీ టెల్లింగ్ జరిగే ఒక పోయమ్ని లేదా సాంగ్ని ఇంగ్లీష్లో ఏమంటాం అంటే బ్యాలెడ్ అంటాం. ఏమంటాం? బ్యాలెడ్. ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్. ఈ 3 words యొక్క మీనింగ్స్ నేర్చుకోండి. లర్న్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ వర్డ్స్, రైట్? లెట్ మీ వైప్ ఎవ్రీథింగ్ ఆఫ్, ప్రాపర్గా నోట్ మేకింగ్ చేస్తుండండి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. బ్యాలెడ్ తర్వాత బిబ్లియోగ్రఫీ. ఏం కనిపిస్తుంది మనకి? బిబ్లియోగ్రఫీ. కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ వర్డ్. బిబ్లియో అని ఎక్కడ కనిపించినా కూడా ద వర్డ్స్ మీనింగ్ విల్ బి రిలేటెడ్ టు బుక్స్, ఓకే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటో ఒకసారి చదువుదాం, ఓకేనా? చదవండి. అ లిస్ట్ ఆఫ్ బుక్స్ ఆర్ ఆర్టికల్స్ అబౌట్ అ పర్టికులర్ సబ్జెక్ట్ ఆర్ బై అ పర్టికులర్ ఆథర్, ఓకేనా? రైట్. ఇప్పుడు బాగా వినండి. ఎప్పుడైనా కూడా బిబ్లియోగ్రఫీ అనే టర్మ్ వాడుతున్నామంటే ఇట్ షోస్ ద స్టడీ ఆఫ్ బుక్స్. సింపుల్ అనమాట, ఓకేనా? స్టడీ ఆఫ్ బుక్స్ ఈజ్ జనరలీ కాల్డ్ బిబ్లియోగ్రఫీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. గ్రంథశాస్త్రం అంటాం తెలుగులో. ఏమంటాం? గ్రంథశాస్త్రం. గ్రంథశాస్త్రం అనే వర్డ్కి ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ బిబ్లియోగ్రఫీ. ఏమంటాం? బిబ్లియోగ్రఫీ. బిబ్లియోగ్రఫీ ఈజ్ ద స్టడీ ఆఫ్ బుక్స్ అండ్ ద కేటగరైజేషన్ ఆర్ డివిజన్ ఆఫ్ బుక్స్ ఇంటూ సపరేట్ కేటగిరీస్. డివిజన్స్ చేస్తాం. మనం లైబ్రరీకి వెళ్ళినప్పుడు సపరేట్ జానర్స్కి సంబంధించిన బుక్స్ సపరేట్ షెల్ఫ్స్లో కనిపిస్తుంటాయి మనకి. ఆ డివిజన్ ఎలా చేస్తారు తెలుసా? బిబ్లియోగ్రఫీ, ఓకేనా? కేటగరైజేషన్ చేస్తాం మనం, అవునా కదా? బిబ్లియోగ్రఫీ అనేది ఏంటి అంటే ఇట్ షోస్ ద స్టడీ ఆఫ్ బుక్స్. సింపుల్, కేటగరైజేషన్ ఆఫ్ బుక్స్. ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ మీరు వింటున్నారో, ఈ ఎక్స్ప్లెనేషన్ అన్నీ చూసి మీరు లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద వీడియోలో తప్పకుండా ఈ వీడియోని ఎండింగ్ వరకు 100% ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఐ విల్ బి షోయింగ్ యూ సమ్ పిక్చర్స్. కొన్ని పిక్చర్స్ని చూపిస్తా, అండ్ ఆ పిక్చర్ చూసి అసలు మనం ఏ వర్డ్స్ డిస్కస్ చేసామో మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ కనిపించే 1 2 3 4 5 6 7 వర్డ్స్ మీకు గుర్తు రావాలి. అది రావాలి అంటే మీరు నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్గా వినాలి. అదేంటి అనేది మీరు లాస్ట్లో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి మరి చెప్పండి, ఓకేనా? రైట్. చలో, ఇప్పటిదాకా మనకి 90 words కవర్ అయిపోయాయి. టాప్ 100 wordsలో 90 words మనం కవర్ చేసాం. కంగ్రాచులేషన్స్. ఇవన్నీ కూడా మోర్ దాన్ 5 times ఎగ్జామినేషన్లో కనిపించినవి, ఆర్ మోర్ దాన్ దాట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. బై గాట్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? బై గాట్. బై గాట్ అనే వర్డ్ ఏంటి ఒకసారి మనం చూడడానికి ట్రై చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ బై గాట్ తెలుసుకోవాలంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటో చూడాలి. అ పర్సన్ హూ హ్యాస్ వెరీ స్ట్రాంగ్ అన్రీజనబుల్ బిలీఫ్స్ ఆర్ ఒపీనియన్స్ అబౌట్ రేస్, రిలీజియన్, పాలిటిక్స్ అండ్ హూ విల్ నాట్ లిసన్ టు యాక్సెప్ట్ ది ఒపీనియన్స్ ఆఫ్ ఎనీ అదర్ హూ డిసగ్రీస్. ఏ పర్సన్కి బ్లైండ్ బిలీఫ్స్ ఉంటాయో, ఓకే, అంధవిశ్వాసాలు అంటాం మన తెలుగులో, ఓకేనా? బ్లైండ్ బిలీఫ్స్ ఉంటాయో, బ్లైండ్గా ఒక పర్సన్కి ఫాలోవర్ అవుతాడో, బ్లైండ్గా ఒక రిలీజన్ని ఫాలో అవుతాడో, ఫ్యాక్ట్స్ ఏంటి తెలుసుకోకుండా అంధవిశ్వాసాలు పెట్టుకుంటాడో, అట్లాంటి పర్సన్, బ్లైండ్గా ఫాలో అయ్యే పర్సన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బైగాట్ అంటాం. అతనికి ఉన్న ఒపీనియన్, అరే నువ్వు చెప్పేది తప్పురా నాయన అని చెప్పేసి మనం ఫ్యాక్ట్ చెప్పినప్పుడు అతను వినడు, మార్చుకోలేడు. అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటే మనం బైగాట్ అనే వర్డ్ యూస్ చేస్తాం. లాస్ట్ వీడియో డిస్కషన్ చేసేటప్పుడు నేను యాక్చువల్లీ ఒక వర్డ్ని మీకు నేర్పించాను. we talked about a word that is called fanatic. Fanatic అన్న బైగాట్ అన్న సిమిలర్ అనమాట మీనింగ్స్లో, గుర్తుపెట్టుకోండి. బోత్ ద వర్డ్స్ మీన్ ద సేమ్. ఫానటిక్ అండ్ ఫాలోవర్. యాక్చువల్గా ఫానటిక్ అంటే ఎవరు? యాక్చువల్గా ఒక ఫాలోవర్ కదా మీనింగ్, అవునా కదా? డై హార్డ్ ఫాలోవర్, బాగా గుర్తుపెట్టుకోండి. డై హార్డ్ ఫ్యాన్ గురించి చెప్పాలన్నా ఆర్ డై హార్డ్ ఫాలోవర్ అనే మీనింగ్ ఎప్పుడు కావాలన్నా ఆ 2 కేసెస్లో మనం యూజ్ చేసే వర్డ్స్ ఇవే అవుతాయి అనమాట. అవేంటి అంటే ఒకటి బైగాట్, రెండేమో ఫానటిక్. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. డై హార్డ్ ఫ్యాన్స్ అవ్వడం, ఒక పర్సన్కి లేదా ఒక రిలీజియన్కి, ఒక పొలిటికల్ పార్టీకి అంధవిశ్వాసాలు పెట్టుకోవడం, ఓకేనా? దాన్ని మనం ఏమంటాం అంటే బైగాట్ అంటాం. ఏమంటాం? బైగాట్. ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్. లెట్ మీ వైప్ ఎవ్రీథింగ్ ఆఫ్. దీన్ని మనం పైకి తీసేసుకుందాం, మిగతా వర్డ్స్ ఏంటి చూడడం స్టార్ట్ చేద్దాం. రైట్, చలో నెక్స్ట్ వర్డ్కి వచ్చేద్దాం. నెక్స్ట్ వర్డ్లో కనిపిస్తుంది మనకి బైగాట్. బైగాట్ ఆల్రెడీ చూసాం కదా మనం. నెక్స్ట్ వర్డ్ బొహేమియన్. ఏం కనిపిస్తుంది? బొహేమియన్. క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, ఆ పర్సన్ హూ ఈస్ ఇన్వాల్వ్డ్ విత్ ది ఆర్ట్స్ who lives in a very informal way without following accepted rules of behavior. అందరూ బతికేలాగా బతకకుండా కొంచెం డిఫరెంట్గా గనక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే పర్సన్ ఉంటే ఆ పర్సన్ని మనం అంటాం బొహేమియన్.
బొహేమియన్ పీపుల్ ఆర్ సమ్ వాట్ వియర్డ్. ఈ పర్సన్స్ ఎలా ఉంటారు, కొంచెం వియర్డ్గా ఉంటారు. దీస్ పీపుల్ ఆర్ స్ట్రేంజ్ ఇన్ దేర్ యాటిట్యూడ్, స్ట్రేంజ్ ఇన్ ద వే దే లీడ్ దేర్ లైఫ్స్. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ వేరే ఉంటుంది, వాకింగ్ స్టైల్ వేరే ఉంటుంది, టాకింగ్ స్టైల్ వేరే ఉంటుంది, వాళ్ళ మేనరిజమే వేరే ఉంటుంది, వాళ్ళ థాట్ సిస్టమ్, థాట్ ప్రాసెసే వేరే ఉంటుంది. అట్లా డిఫరెంట్గా ఆలోచించే పర్సనాలిటీస్ కోసం ఒక వర్డ్ ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. వీళ్ళు ట్రెడిషన్స్ని ఫాలో అవ్వరు, వీళ్ళని అంటాం బొహేమియన్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను మాట్లాడిన స్ట్రేంజ్ బిహేవియర్ అంతా కూడా కలిపి ఎవరికి ఉండాలి అంటే ఆర్టిస్ట్కి ఉండాలి. అంటే ఒక పెయింటర్ కావాలి, ఒక ఆర్టిస్ట్ కావాలి, ఒక సింగర్, డ్యాన్సర్, ఇలా ఒక కళ ఉండాలి అతని దగ్గర, ప్లస్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి. అట్లాంటి పర్సన్ని మనం ఏమంటాం అంటే బొహేమియన్ అంటాం. ఇక్కడ దాకా ఏమైనా ఇబ్బంది ఉందా? బొహేమియన్ పర్సన్ చాలా డిఫరెంట్గా ఉంటాడు అనమాట. డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ ఉంది ఒక మనిషిది, మీరు ఎప్పుడు చూడాలంత వింతగా డ్రెస్సింగ్. బొహేమియన్ అనాలి మీరు, ఏమనాలి? బొహేమియన్. స్ట్రేంజ్ అనమాట. అట్లాంటి పర్సన్ చూపించడానికి ఇంగ్లీష్లో ఇంకొక వర్డ్ కూడా ఉంది. ద వర్డ్ ఈజ్ నాన్ కన్ఫార్మిస్ట్. ఏ పర్సన్ అయితే సొసైటీలో ఉన్న రూల్స్ని ఎక్కువగా ఫాలో అవ్వడో అట్లాంటి పర్సన్స్ అంటాం నాన్ కన్ఫార్మిస్ట్. ఏమంటాం? నాన్ కన్ఫార్మిస్ట్. సో గుర్తుపెట్టేసుకోండి, బొహేమియన్ అంటే స్ట్రేంజ్ బిహేవియర్ ఉన్న పర్సన్ అనమాట. చాలాసార్లు ఎగ్జామినేషన్ వచ్చింది. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వర్డ్ గైస్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఏంటి చూడండి ఒకసారి. బ్రిటిల్. క్వశ్చన్ ఎలా వస్తుంది ఎగ్జామినేషన్లో? హార్డ్ బట్ ఈజీలీ బ్రోకెన్. ఏ సర్ఫేసెస్ అయితే ఆర్ థింగ్స్ అయితే చూడడానికి చాలా హార్డ్గా ఉంటాయో కానీ ఈజీగా బ్రేక్ అయిపోతాయో, ఈజీగా పగిలిపోతాయో, విరిగిపోతాయో, వాటిని మనం ఏమనాలి? ఆ థింగ్స్ని మనం అంటాం బ్రిటిల్ థింగ్స్. ఏమంటాం? బ్రిటిల్ సర్ఫేసెస్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 2 వర్డ్స్. ఓకేనా? 1 బ్రిటిల్ సర్ఫేస్ ఆర్ బ్రిటిల్ థింగ్. ఓకేనా? సెకండ్ వర్డ్ డక్టైల్. ఓకేనా? డక్టైల్ మెటీరియల్ అంటే ఏ మెటీరియల్ అంటే దాని మీద కనుక మనము ప్రెషర్ కానీ ఫోర్స్ కానీ అప్లై చేసామంటే అది బ్రేక్ అవ్వదు, అది ప్రొలాంగ్ అవుతుంది, ఎలాంగేట్ అవుతుంది, సాగుతుంది. రబ్బర్ లాగా ఇలా ఇమాజిన్ చేసుకోండి. రబ్బర్ పైన ప్రెషర్ అప్లై చేస్తే బ్రేక్ అవుతుందా? నో, ఎలాంగేట్ అవుతుంది అనా. అట్లాంటి మెటీరియల్స్ మనం అంటాం డక్టైల్ మెటల్స్, ఆ డక్టైల్ మెటీరియల్స్. అదే ఒకవేళ ఆపోజిట్లో బ్రిటిల్ తీసుకుంటే ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇవి సాగవు, ఎలాంగేట్ కావు, డైరెక్ట్ బ్రేక్ అవుతాయి అనమాట. ఇమాజిన్ గ్లాస్ కంటైనర్ ఉంది నా దగ్గర, చేతిలో ఒక గ్లాసే ఉంది. ఆ గ్లాస్ని కనుక ఇలా వదిలేసాను అనుకోండి, అది కింద పడితే ఇమీడియట్గా బ్రేక్ అయిపోతుంది అనా కదా. థింగ్స్ దట్ ఆర్ హార్డ్ బట్ దట్ కెన్ బి బ్రోకెన్ ఈజీలీ, అలాంటి వాటిని మనం అంటాం బ్రిటిల్ థింగ్స్. ఎవరైతే ఇంజనీరింగ్ చేశారో ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఇది మీకు అర్థమవుతుంది. బ్రిటిల్ సర్ఫేస్ అంటే ఏంటి, బ్రిటిల్ థింగ్స్. ఫిజిక్స్ చదివినా అర్థమవుతుందండి. ఎస్ ఆర్ నో? రైట్. మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వర్డ్కి వచ్చేద్దాం, షాఫర్. ఒకవేళ ఈ వర్డ్ని కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మీరు స్పెల్లింగ్ని ఫస్ట్ నోట్ చేసుకోవాలి. ఓకే, ద స్పెల్లింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఇస్ లిటిల్ డిఫరెంట్. షాఫర్ అనే వర్డ్లో CHAU రాయాలి, FFEUR రాస్తాం. షాఫర్ అంటే ఎవరు అంటే ప్రొఫెషనల్ కార్ డ్రైవర్. బాగా గుర్తుపెట్టుకోండి, షాఫర్ అంటే ఎవరో కాదు, ప్రొఫెషనల్ కార్ డ్రైవర్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అంటాం షాఫర్ అని. ఒక టోపీ పెట్టుకొని, వైట్ డ్రెస్ వేసుకొని, కొంచెం యూనిఫామ్ వేసుకొని డిఫరెంట్గా కనిపించే పర్సన్ ఎవరైతే ఉంటాడో ప్రొఫెషనల్గా, అట్లాంటి కార్ డ్రైవర్స్ మనం ఏమంటాం అంటే షాఫర్స్ అంటాం. ఏమంటాం? షాఫర్. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఇలా వస్తుంది, ఆ పర్సన్ హూ ఆర్ హూస్ జాబ్ ఈజ్ టు డ్రైవ్ అ కార్ ఎస్పెషలీ ఫర్ సంబడి రిచ్ ఆర్ ఇంపార్టెంట్. రిచ్ పర్సన్స్ యొక్క డ్రైవర్, చాలా రిచ్ పర్సన్స్. మల్లీశ్వరి మూవీలో మన బ్రహ్మానందం లాగా చూసుకోండి మీరు. బాగా రిచ్ పర్సన్స్కి కనుక ఒక డ్రైవర్ లాగా ఉండి కంప్లీట్గా ఒక సపరేట్ డ్రెస్సే కనుక వేసేసుకొని కాస్ట్యూమ్లో కనుక ఉంటే ఆ పర్సన్ మనం ఏమనాలంటే షాఫర్ అంటాం. వర్డ్ స్పెల్లింగ్ చూసుకోండి, మీనింగ్ కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. మోర్ దాన్ 5 times ఎగ్జామినేషన్లో వర్డ్స్ వచ్చినాయి అనమాట. రిపీట్ చేసుకొని, రివైజ్ చేసుకొని ఎగ్జామినేషన్స్కి వెళ్ళండి, మిస్ చేయకుండా ఉండండి. ఈ వర్డ్స్ తప్పకుండా కవర్ చేయాలి. ఓకే, ఈ వర్డ్స్ మీకు ఒకవేళ కనిపించట్లేదు అంటే నెక్స్ట్ స్లైడ్లో వీటిని నేను కొంచెం ఎంటలాట్ చేస్తాను, చూడండి. ఐ హోప్ దిస్ ఈజ్ విజిబుల్ నౌ. ఓకే, తర్వాత మనం దాన్ని పైకి తీసుకొని మిగతా వర్డ్స్ కూడా చూడొచ్చు. 95th వర్డ్కి వచ్చేస్తున్నాం, టాప్ 100లో 95th. ఓకేనా, చూడండి. వీఆర్ వెరీ క్లోజ్ టు హిట్టింగ్ సెంచరీ. రైట్. ఆర్ యూ రెడీ ఫర్ ద సెలబ్రేషన్? కమ్ ఆన్. కాస్మోపాలిటన్. ఏం కనిపిస్తుంది ఇక్కడ? కాస్మోపాలిటన్. వెరీ సింపుల్ గైస్. ఇఫ్ ఐ వాంట్ సే దట్ సంథింగ్ ఈజ్ ఇంటర్నేషనల్, ఏదైనా కూడా చాలా ఇంటర్నేషనల్ థింగ్ అని చెప్పాలన్నా, వెనెవర్ యూ వాంట్ టు టాక్ అబౌట్ థింగ్స్ దట్ కెన్ బీ ఫౌండ్ గ్లోబలీ, ప్రపంచంలో ఏ మూలనైనా కూడా దొరుకుతుందని చెప్పాలన్నా, గ్లోబల్ అనే సెన్స్ ఇవ్వాలన్నా, ఇంటర్నేషనల్ అనే సెన్స్ ఇవ్వాలన్నా, ఈ 2 సెన్సెస్లో వచ్చే వర్డ్ ఇంటర్నేషనల్, గ్లోబల్ అనే మీనింగ్ రావాలంటే అక్కడ మనం యూజ్ చేయొచ్చు కాస్మోపాలిటన్. ఏమి యూస్ చేస్తాం? కాస్మోపాలిటన్. కాస్మోపాలిటన్ అని చెప్పేసి అన్నాను అంటే మీనింగ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్. హీ ఈజ్ అ కాస్మోపాలిటన్ యాక్టర్ అంటే మీనింగ్ ఇంటర్నేషనల్ యాక్టర్, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కాస్మోపాలిటన్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్నేషనల్, గ్లోబల్. సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వస్తుంది చూడండి, అ పర్సన్ హూ హ్యాస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెనీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఇంటర్నేషనల్ అంటే మీనింగ్ అదే కదా, డిఫరెంట్ కంట్రీస్ యొక్క ఎక్స్పీరియన్స్ తెలిసిన పర్సన్ ఏమంటాం అంటే కాస్మోపాలిటన్ అంటాం. ఓకేనా, రైట్. సో ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్ వచ్చింది, రిపీటెడ్గా చెక్ చేసుకుంటూ ఉండండి, నంబర్ మీకు కనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ వర్డ్ డెమోక్రసీ. ఇంతకుముందు చూసాం మనం ఆటోక్రసీ. ఆటోక్రసీ ఈజ్ అ రూల్ బై 1 person, డెమోక్రసీ ఈజ్ అ రూల్ బై పీపుల్.
ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, అందరికీ తెలిసిందే డెఫినేషన్. ఎస్ అన్న. సో ఎగ్జామ్ ఇలాంటి క్వశ్చన్ వస్తుంది ఎగ్జామినేషన్లో. అ కంట్రీ ఇన్ విచ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ కెన్ ఓట్ టు ఎలెక్ట్ దేర్ రిప్రజెంటేటివ్. ప్రతి ఒక్కరు ఓటేసి వాళ్ళ రిప్రజెంటేటివ్ని కనుక గెలిపించుకుంటే అట్లాంటి గవర్నమెంట్ని ఏమనాలి? దాట్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. డెమోక్రసీ పీస్ఫుల్ కంట్రీస్. ఎసాను. ఆటోక్రసీ డేంజరస్ కంట్రీస్, రైట్? రష్యా ఉంది, నార్త్ కొరియా ఉంది, చూసుకోండి. ఓకేనా? ఇలాంటి కంట్రీస్ కొంచెం డేంజరస్గా ఉంటాయి అనమాట, రైట్? సో కమాన్ నెక్స్ట్ వర్డ్కి వచ్చేద్దాం, రైట్? డెమోక్రసీ చాలా ఈజీ కవర్ చేసేయచ్చు మీరు, రైట్? నెక్స్ట్ వర్డ్ వచ్చేసి 97 డిక్టేటర్షిప్. ఇందాకే చూసాం కదా, డిక్టేటర్షిప్ని ఏమంటాం? ఆటోక్రసీ. ఇది తెలిసిందే, ఫాస్ట్ లేపేసింది దీన్ని కూడా. అ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బై అ రూలర్ హూ హ్యాస్ కంప్లీట్ పవర్ ఓవర్ అ కంట్రీ. వన్ మ్యాన్ పవర్ ఉంటుంది, ఓకేనా? ఎస్పెషలీ వన్ హూ హ్యాస్ గెయిన్డ్ ఇట్ యూజింగ్ మిలిటరీ ఫోర్స్. మిలిటరీ ఫోర్స్ యూజ్ చేసి అణచివేస్తాడు వేరే అపోజిషన్ మొత్తాన్ని, అంతా కంట్రీని కంట్రోల్ తీసుకుంటాడు. అలాంటి పర్సన్ని మనం ఏమంటాం అంటే డిక్టేటర్ అంటాం. ఏమంటాం? డిక్టేటర్. ఆటోక్రటిక్ గవర్నమెంట్ అంటే అట్ లాస్ట్ అదే అవుతుంది అనమాట, ఓకేనా? అధినాయకత్వం ఏమంటాం యాక్చువల్ దీన్ని మనం? అధినాయకత్వం, డిక్టేటర్షిప్, రైట్? ఇది కూడా ఈజీ వర్డ్ అనమాట. 97. 98 వర్డ్కి వచ్చేద్దాం. ఓకే, వర్డ్ ఏంటి అంటే ఎసెంట్రిక్. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఇలా వస్తుంది. అ పర్సన్ హూ ఈస్ కన్సిడర్డ్ బై అదర్ పీపుల్ టు బి స్ట్రేంజ్ ఆర్ అన్యూజువల్. జనరల్గా స్ట్రేంజ్గా అన్యూజువల్గా ఉండే పర్సన్ని ఏమని పిలవాలి? డిఫరెంట్ పర్సనాలిటీని ఏమని పిలవాలి? డిఫరెంట్ మాట్లాడే వ్యక్తిని, డిఫరెంట్ బిహేవియర్ ఉన్న వ్యక్తిని, అలాంటి యాటిట్యూడ్ ఉన్న పర్సన్స్ని ఏమని పిలవాలి? సమ్ వాట్ స్ట్రేంజ్, ఓకేనా? స్ట్రేంజ్ పర్సన్స్ గురించి మాట్లాడాలి అంటే మనం ఆల్వేస్ యూజ్ చేయాల్సిన వర్డ్ ఏంటి అంటే ఎసెంట్రిక్. ఏం వాడతాం మనం? బొహేమియన్ అనేది గుర్తుపెట్టుకోండి, ఆర్టిస్ట్కి మనకు వస్తుంది. జనరలైజ్డ్ సెన్స్లో ఎసెంట్రిక్. ఈ ఎసెంట్రిక్ అనేది పాజిటివ్ వర్డ్ కాదు, యాక్చువల్లీ ఇది నెగిటివ్ వర్డ్, ఓకేనా? ఏంట్రా తేడాగా ఉన్నావు, డిఫరెంట్గా ఉన్నావు అనేది వేరు, తేడాగా ఉన్నావు అని వేరు, అవునా కదా? సో తేడా అనే సెన్స్లో మనం జనరల్గా ఎసెంట్రిసిటీ వాడతాం అనమాట. ఎసెంట్రిసిటీ అనేది తేడాని చూపిస్తుంది జనరల్గా, ఓకే? సంకిగాడు అంటారు కదా, వాడు పెద్ద సంకిగాడు అంటారు కదా, ఆ సంకిగాడు టైప్ అనమాట, ఓకేనా? అలా గుర్తుపెట్టేసుకోండి సార్. ఎవరైతే డిఫరెంట్గా బిహేవ్ చేస్తారో అలాంటి పర్సన్స్ గురించి మనం మాట్లాడాలంటే ఎసెంట్రిక్ బిహేవియర్ ఉన్న పర్సన్ అంటాం. ఎసెంట్రిక్ బిహేవియర్ బాగా గుర్తుపెట్టుకోండి, ఓకే? లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వర్డ్ గైస్. ఎసెంట్రిక్లో సి ఉంది, డబుల్ సి, ఓకేనా? రైట్. నెక్స్ట్ చూసుకోండి, ఎంటమాలజీ. ఈ వర్డ్ నేను ఆల్రెడీ చెప్పాను, ఓకే? ఎటిమాలజీ ఈ స్టడీ ఆఫ్ వర్డ్స్, అక్కడే చెప్పాను మీకు. ఎంటమాలజీ ఈ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్, ఓకేనా? ఇన్సెక్ట్స్ యొక్క అధ్యయన శాస్త్రం, కీటకాల అధ్యయన శాస్త్రాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అంటాం ఎంటమాలజీ. ఏమంటాం? ఎంటమాలజీ. ఇది కూడా చాలా ఈజీ. సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్. ఒకవేళ క్వశ్చన్ వస్తే దీనికి ఆన్సర్ ఆప్షన్స్ నుంచి తీసుకోవాలి, ఎంటమాలజీ, ఓకేనా? కీటకాల అధ్యయన శాస్త్రం. చాలాసార్లు ఎగ్జామినేషన్ వచ్చింది, చెక్ చేసుకోండి, రైట్? అన్నీ కూడా ప్యారల్గా రాసుకోండి. ఎపిక్యూర్ అనేది ఏంటి, దేన్ని చూపిస్తుంది? లెట్స్ వైప్ ఆఫ్ ఎవ్రీథింగ్. యా, ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎపిక్యూర్. 100 సెంచరీ అయిపోతుంది దీంతో, ఓకేనా? అండ్ ఆగం మనం ఎన్ని ఉంటే అన్ని కవర్ చేసేద్దాం ఇక్కడికి, రైట్? చలో, ఎపిక్యూర్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? యాక్చువల్గా క్వశ్చన్ ఇస్తారా, పర్సన్ హూ ఎంజాయ్స్ ఫుడ్ అండ్ డ్రింక్ ఆఫ్ హై క్వాలిటీ అండ్ నోస్ అ లాట్ అబౌట్ ఇట్. సింపుల్. ఫుడ్ అనే విషయంలో ఆర్ డ్రింక్స్ అనే విషయంలో, a person who is very much experienced in the matter of food and drinks, ఓకేనా? ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్, ఓకేనా? ఇలాంటి పర్సన్స్ని మనం ఏమని పిలవాలి? ఫుడ్ అండ్ డ్రింక్ మ్యాటర్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్, అలాంటి వాళ్ళని మనం అంటాం ఎపిక్యూర్, ఓకేనా? ఫుడీస్ అనమాట. అండ్ దట్టు వీళ్ళు ఫుడ్లో చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, వీళ్ళకి జ్ఞానం ఎక్కువ ఉంటుంది, ఓకేనా? సో అలాంటి వాళ్ళని మనం ఏమంటాం అంటే ఎపిక్యూర్స్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఎపిక్యూర్. ఎపిక్యూర్ ఇస్ ద పర్సన్ హూ లవ్స్ ఫుడ్, హూ లవ్స్ డ్రింక్స్, who has great knowledge about foods and drinks, ఓకే? ఫాస్ట్గా నోట్స్ రాసుకోండి, ఓకేనా? ఎపిక్యూర్ అనే వర్డ్ అనమాట, రాసుకోవాలి మీరు. నెక్స్ట్ వర్డ్ ఎథ్నాలజీ. ఎథ్నో అంటేనే గుర్తుపెట్టుకోండి, రేస్ మనం, ఓకేనా? సైంటిఫిక్ స్టడీ ఆఫ్ రేసెస్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ రేసెస్, జాతుల గురించి కనుక చదివితే మనము దాన్ని మనం ఏమంటామంటే ఎథనాలజీ అంటాం. ఎథనాలజీ ఈజ్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హ్యూమన్ రేసెస్. జాతులు ఎలా ఉన్నాయి, ఎన్ని తెగలు ఉన్నాయి, ఎన్ని జాతులు ఉన్నాయి, మానవుల తెగల యొక్క అధ్యయన శాస్త్రం, ఓకేనా? మానవ జాతి విజ్ఞాన్, మానవుల జాతి యొక్క విజ్ఞానాన్ని మనం ఏమంటాము అంటే ఎథనాలజీ అంటాం. ఇది చాలా సింపుల్ అనమాట. ఎథ్నో అంటేనే రేస్, ఆరిజిన్, గుర్తుపెట్టుకోండి. ఎథ్నో అంటేనే రేస్, ఆరిజిన్, ఓకే? లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ వర్డ్స్, ఓకే? చూసుకోండి, 100 దగ్గర మనం ఆగము, ఎన్ని వర్డ్స్ కుదిరితే అన్ని వర్డ్స్ చేసేద్దాం, రైట్? ఈ వీడియోలో. చలో, అడిగిన దానికంటే అండ్ నేను ప్రామిస్ చేసిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ డెలివరీ చేస్తాను అనమాట, 100 దగ్గర రాకుండా. చలో ముందుకు వెళ్ళిపోదాం. నెక్స్ట్ వర్డ్ 1 or 2, ఎగ్జానరేట్, ఓకేనా? ఎగ్జానరేట్ అనే వర్డ్ని ఎప్పుడు యూజ్ చేయాలి? ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఇలా ఇస్తారు, టు అఫీషియలీ స్టేట్ దాట్ సంబడీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్ దట్ హీ హ్యాస్ బీన్ బ్లేమ్ ఫర్. ఒక పర్సన్ పైన ఏదైతే క్రిమినల్ ఛార్జెస్ మనము పెడతామో ఆ క్రిమినల్ ఛార్జెస్ అన్ని తీసేసి ఒక పర్సన్ ఏ తప్పు చేయలేదు, అతను చాలా ఇన్నోసెంట్ అని చెప్పడాన్ని, విముక్తి చేయడాన్ని ఏమంటాం జనరల్గా? విముక్తి చేయడాన్ని. దాట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎగ్జానరేషన్. సో ఇఫ్ ఐ సే
రాహుల్ గాట్ ఎగ్జానరేటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆల్ ద చార్జెస్ దట్ ఆర్ లెవీడ్ ఆన్ ద రాహుల్ ఆన్ దాట్ పర్సన్ వర్ రిమూవ్డ్ అండ్ హీ వాజ్ ప్రూవెన్ ఇన్నసెంట్. ఓకేనా, ఏ పర్సన్ అయితే లీగల్ ప్రాసెస్ ద్వారా ఇన్నసెంట్ ప్రూవ్ అయిపోతాడో అతని పైన ఉన్న లీగల్ ఛార్జెస్ అన్నీ కూడా మనం డ్రాప్ చేసేస్తామో, అతన్ని కనుక జైలు నుంచి తీసి విముక్తి చేసేస్తామో ఆ ప్రాసెస్ మనం ఏమంటాం అంటే ఎగ్జానరేషన్. సో ఎగ్జానరేట్ అంటే మీనింగ్ ఏంటంటే విముక్తి చేయడం. ఓకేనా, బరీ కర్నా హిందీ మే బరీ కర్నా. మోర్ దెన్ 5 times ఎగ్జామినేషన్ వచ్చింది, ప్లీజ్ నోట్ దిస్, చాలాసార్లు ఎగ్జామినేషన్ వచ్చింది. ఎగ్జానరేట్ అంటే మీనింగ్ ఏంటి? విముక్తి. విముక్తి తెలుగులో రాసుకోండి. ఓకే రైట్, సింపుల్. నెక్స్ట్ వర్డ్ అనమాట ఎక్స్ట్రా వ్యాగెంట్. ఎక్స్ట్రా వ్యాగెంట్ అంటే దుబారా ఖర్చు. ఓకే రైట్, అన్నెసెసరీ యూస్లెస్ స్పెండింగ్ ఆఫ్ మనీ ఆర్ రిసోర్సెస్ ఆర్ టైం, దాన్ని మనం అంటాం ఎక్స్ట్రా వ్యాగన్స్, దుబారా ఖర్చులు. సో తెలుగులో రాసుకోండి ఇక్కడ దుబారా అని చెప్పేసి. ఓకే రైట్, ఫిజూల్ కా ఖర్చా హిందీలో ఉంది ఇక్కడ, ఫిజూల్ కా ఖర్చా, దుబారా ఏమంటామని జనరల్గా దుబారా ఖర్చు. ఓకేనా, సో ఇప్పుడు చూసుకోండి వర్డ్ ఏంటి. ఎలా అడుగుతారు క్వశ్చన్లో, స్పెండింగ్ అ లాట్ ఆఫ్ మనీ. ఓకే, లాట్ ఆఫ్ మనీ యూజింగ్ అ లాట్ మోర్ ఆఫ్ సంథింగ్ దట్ యూ కెన్ అఫోర్డ్ ఆర్ దాన్ ఈజ్ నెసెసరీ. అవసరమైన దానికంటే ఎక్కువ మనీ కానీ వేరే రిసోర్సెస్ కానీ వాడితే, వేస్ట్ చేస్తే, వేస్ట్ఫుల్ యూసేజ్ని మనం ఏమంటామంటే ఎక్స్ట్రా వ్యాగన్స్ అంటాం. ఏమంటాం? ఎక్స్ట్రా వ్యాగన్స్. డబ్బుల్ని ఇట్లా చిల్లర పడేసినట్టు పడేస్తారు అనమాట. అట్లాంటి పర్సన్ వేస్ట్ చేస్తారు రిసోర్సెస్ని, ఫుడ్ని పడేస్తారు కొంతమంది, టైంని వేస్ట్ చేస్తారు చాలామంది లైఫ్లో. ఎసార్ మీరు కూడా అలానే అవునా కదా, టైం వేస్ట్ చేస్తారు చాలా యూట్యూబ్ షార్ట్స్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, అవునా కదా రైట్. ఎక్స్ట్రా వ్యాగన్స్ అంటాం. ఏమంటాం? ఎక్స్ట్రా వ్యాగన్స్. యూస్ చేయకుండా దాన్ని వేస్ట్ చేయడం అనమాట. ఓకే, ఫానా బాగా గుర్తుపెట్టుకోండి. ఫానా అనే వర్డ్ కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్ వచ్చింది, ఫస్ట్ ఇది చూద్దాం. ఓకేనా రైట్, ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే ఆల్ ద యానిమల్స్ లివింగ్ ఇన్ అన్ ఏరియా ఆర్ ఇన్ అ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ హిస్టరీ. ఒక పర్టికులర్ ఏరియాలో ఆర్ పర్టికులర్ టైంలో నివసిస్తున్న యానిమల్స్ అన్నింటినీ కలిపి జంతుజాలం అంటాం. యాక్చువల్లీ తెలుగులో ఏమంటాం మనం? జంతుజాలం. దాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమంటామంటే ఫానా అంటాం. ఏమంటాం? ఫానా. రిమెంబర్ 2 words మై డియర్. ఓకే, ద ఫస్ట్ వర్డ్ ఈజ్ ఫ్లోరా. ఫ్లోరా అనేది ఆ పర్టికులర్ రీజియన్లో దొరికే ప్లాంట్స్ గురించి మాట్లాడుతుంది. ఒక పర్టికులర్ రీజియన్లో ఎలాంటి ప్లాంట్స్ పెరుగుతాయి, ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ ఫ్లోరా. ఓకేనా, అదే ఫానా గురించి మాట్లాడాలంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఎలాంటి యానిమల్స్ దొరుకుతాయి, నివసిస్తాయి. ఫానా షోస్ ద గ్రూప్ ఆఫ్ యానిమల్స్ దట్ లివ్ ఇన్ అ పర్టికులర్ ప్లేస్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్లోరా అండ్ ఫానా రెండు గుర్తుపెట్టుకోండి, బయాలజికల్ టర్మ్స్ అనమాట. సో ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ యొక్క డిస్కషన్ని ఎండ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, సో విత్ దిస్ వీ హ్యావ్ కవర్డ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్, టాప్ 100 ఇంపార్టెంట్ వర్డ్స్, 1 word సబ్స్టిట్యూషన్ క్వశ్చన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకేనా, సో ఒకవేళ కనుక మీకు వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ మనం కొన్ని ఇమేజెస్ తీసుకుందాం అండ్ వీటి చూస్తూ మనము ఒక్కొక్క వర్డ్ని గుర్తించుకోవడానికి ట్రై చేద్దాం. ఆర్ యూ రెడీ ఫర్ ద టెస్ట్? ఆర్ యూ రెడీ గైస్? కమ్ ఆన్. 7 ఇమేజెస్ ఉన్నాయి, 7 words గుర్తు రావాలి. ఫస్ట్ పిక్ స్టార్ట్ చేద్దాం మన పుతిన్ తోటి. ఓకేనా, పుతిన్ని చూసిన వెంటనే ఫస్ట్ మీకు ఏం గుర్తొస్తుంది? సార్ హీజ్ అ డిక్టేటర్. సార్ ఒక వర్డ్ గుర్తు రావాలి, మనం ఇది డిస్కస్ కూడా చేసాం కదా. డిక్టేటర్షిప్ అనే వర్డ్ గుర్తు రావచ్చు. 2 ఆటోక్రాట్. కరెక్టా? రైట్, ఆటోక్రసీ, ఆటోక్రాట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆటోక్రాట్ అని చెప్పేసి అన్న, డిక్టేటర్ అన్న కూడా మీనింగ్ సేమ్ అనమాట. పుతిన్ అనేది 1 man షో రష్యాలో, మీ అందరికీ తెలుసు. సో పుతిన్ని చూసిన వెంటనే గుర్తు రావాలి మీకు డిక్టేటర్షిప్. సింపులా కాదా? చాలా చాలా సింపుల్. సార్ రైట్, సో వెరీ సింపుల్ అనమాట. ఇలా మీకు వర్డ్స్ కనుక గుర్తు తెచ్చుకోవడం వస్తుంది అంటే, వర్డ్స్ గుర్తొస్తున్నాయంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. మీరు ప్రాపర్గా వీడియోని ఇక్కడ దాకా చూసినట్టే. ఓకేనా రైట్, మీకు కనుక 7 out of 7 స్కోర్ వస్తుందా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒక్కొక్క ఇమేజ్కి వర్డ్ కూడా మీరు టైప్ చేయండి కుదిరితే. రైట్, ఇక్కడ బుక్స్ కనిపిస్తున్నాయి. బుక్స్ని మనం సపరేట్గా సెగ్రిగేట్ చేసేసి సపరేట్ షెల్ఫ్స్లో స్టోర్ చేసేసాం. ఓకేనా, స్టడీ ఆఫ్ బుక్స్ని కానీ కేటగరైజేషన్ కానీ జనరల్గా మనం ఏమంటాం అంటే వీ కాల్ ఇట్ బిబ్లియోగ్రఫీ. ఏమంటాం? వీ కాల్ ఇట్ బిబ్లియోగ్రఫీ. సింపుల్ కదా. సో బిబ్లియోగ్రఫీ స్టడీ ఆఫ్ బుక్స్ ఆర్ డివిజన్ ఆఫ్ బుక్స్ ఇంటూ సెపరేట్ కేటగిరీస్. రైట్, దాట్ ఈస్ కరెక్ట్. ఇక్కడ చూడండి, ఈ పర్సన్ ఇట్లాంటి డ్రెస్ కనుక మీరు వేసుకుంటారా? బయటకు పోతారు ఎప్పుడైనా ఇట్లాంటి వేసుకొని? నో, చాలా డిఫరెంట్గా ఉన్నాడు, అవునా కదా? రైట్, ఇట్లాంటి డిఫరెంట్ పర్సన్ ఇమాజిన్ చేసుకోండి. ఈ పర్సన్ ఒక ఆర్టిస్ట్ కూడా అనుకోండి. ఏమనుకుంటాం? ఆర్టిస్ట్. ఒక ఆర్టిస్ట్ కనుక స్ట్రేంజ్ బిహేవియర్తో ఉంటే అట్లాంటి పర్సన్ని మనం అంటాం బొహేమియన్. ఏమంటాం యాక్చువల్గా మనం? బొహేమియన్. ఎస్ఆర్ నో? రైట్, అదే కనుక ఒకవేళ ఆర్ట్కి సంబంధం లేదు బట్ స్టిల్ డిఫరెంట్ పర్సన్ చెప్పారంటే వి యూస్ ఎసెంట్రిక్, తేడా అని చెప్పి సెన్స్ అనమాట. చెప్పాను కదా మీకు, ఈ రెండు కూడా స్ట్రేంజ్ అనే మీనింగ్ ఇస్తాయి. బోత్ ద వర్డ్స్ గివ్ యూ సెన్స్ ఆఫ్ స్ట్రేంజ్ ఇన్ బిహేవియర్ ఆర్ అపియరెన్స్. ఓకేనా రైట్, వెరీ గుడ్. ఈ వర్డ్స్ అన్ని ప్రాపర్గా మీకు గుర్తొస్తున్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ ప్లేస్. నెక్స్ట్ ఇమేజ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి. ఇఫ్ యూ అప్లై ఎనీ amount of force on these bottles,
దే కెన్ బ్రేక్ ఈజీలీ, అవునా కదా, రైట్. థింగ్స్ దట్ కెన్ బి బ్రోకెన్ ఈజీలీ ఆర్ కాల్డ్ బ్రిటిల్ థింగ్స్ ఆర్ బ్రిటిల్ సర్ఫేసెస్. ఏమంటాం వీటి మనం? బ్రిటిల్ థింగ్స్ ఆర్ బ్రిటిల్ సర్ఫేసెస్. బ్రిటిల్ అంటేనేమో ఈజీగా బ్రేక్ అవుతాయి, అదే కనుక డక్టైల్ యూస్ చేస్తేనేమో ఎలాంగేట్ అవుతాయి. ఓకేనా, చలో రైట్, ఇదొక వర్డ్. నెక్స్ట్ ఇక్కడ చూసారా ప్రొఫెషనల్ డ్రైవర్ కనిపిస్తున్నాడు మీకు. ఈ ప్రొఫెషనల్ డ్రైవర్ ఒక కటౌట్లో యూనిఫామ్లోనే కనిపిస్తున్నాడు. ఇతన్ని మనం ఏమనాలి అంటే ఒక రిచ్ పర్సన్కి పనిచేసే ఒక డ్రైవర్ని మనం అంటాం షాఫర్. ఓకేనా, సో స్పెల్లింగ్ చూసేసుకోండి, FFEUR. గుర్తొచ్చిందా మీ అందరికీ? ఎస్ ఆర్ నో? ఎస్, యూఆర్ ఏబుల్ టు రీకలెక్ట్ ఆల్ ద వర్డ్స్ అండ్ ద మ్యాజిక్ ఈజ్ వర్కింగ్. ఎస్ ఆర్ నో? వర్డ్స్ ఇంత ఈజీగా నేర్చుకోవచ్చు, ఇంత ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవచ్చు. లుక్ అట్ దిస్ పర్సన్. వేసుకున్న డ్రెస్ మొత్తం కూడా గోల్డ్తో వేసుకున్నాడు. ఓకేనా, గోల్డ్తో తయారు చేసుకున్నాడు. డబ్బులు ఎక్కువ ఉన్నాయి, చేతికి ఉన్న ప్రతి ఫింగర్కి ఒక్కొక్క ఫింగర్కి రింగ్ ఉంది. ఓకేనా, ఎక్కువ డబ్బులు ఉన్నాయి అండ్ ఆ డబ్బుల్ని వేస్ట్ చేస్తున్నాడు. వేస్ట్ చేసే పర్సన్ని మనం అంటాం ఎక్స్ట్రా వ్యాగెంట్. ఏమంటాం? గుర్తుంది కదా మీకు? ఎక్స్ట్రా వ్యాగన్స్ అంటేనే ద వేస్ట్ఫుల్ యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్, అవునా కదా. ఎక్స్ట్రా వ్యాగన్స్ ఉన్న పర్సన్ ఎక్స్ట్రా వ్యాగెంట్ అంటాం. దట్స్ ఇట్. ఓకేనా, లుక్ అట్ దిస్ పిక్చర్. ఈ పిక్చర్లో కనిపిస్తుంది స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్ యొక్క అధ్యయన శాస్త్రం, కీటకాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటాం? దిస్ ఈజ్ కాల్డ్ ఎంటమాలజీ. ఏమంటాం మనం? ఎంటమాలజీ. వెరీ సింపుల్. ఐ హోప్ ద సెషన్ ఈజ్ హెల్పింగ్ యూ నౌ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్. ఎసాను? ఒకవేళ కనుక మీకు వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేద్దాం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఈజీ అని చెప్పేసి. ఓకేనా, ఒకవేళ మీరు రాబోయే SSC CGL ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నా, SSC MTS ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నా, లేకపోతే IBPS PO క్లర్క్, SBI PO క్లర్క్ ప్రిపరేషన్ చేస్తున్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్లో కనుక మీకు ఇబ్బంది వస్తే కనుక కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ మన యాప్లో ఉన్నాయి. మీ అందరికీ హెల్ప్ చేయడం కోసం ఇమ్మీడియట్గా యాప్లో ఉన్న డెమో కోర్సెస్ తప్పకుండా చూడండి. యాప్ నేమ్ వచ్చేసి మీకు లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్. నేమ్ మీరు సెర్చ్ చేసినా కనిపిస్తుంది. ఆ యాప్ యొక్క లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఆర్ డిస్క్రిప్షన్లో పింక్ చేసేసి పెట్టేస్తా. యూస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ చూడండి. 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు, బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు, ఈవెన్ ఒక తెలుగు మీడియం స్టూడెంట్కి కూడా అర్థమయ్యే విధంగా బైలింగ్వల్ మెథడ్లో రికార్డెడ్ కోర్సెస్ అనేవి ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. ఇట్ కవర్స్ ది ఎంటైర్ గ్రామర్ కవర్ అవుతుంది, వొకాబులరీ కవర్ అవుతుంది, కాంప్రిహెన్షన్ పార్ట్. కాంప్రిహెన్షన్ అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్, ప్యాసేజెస్, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, పారాజంబుల్స్ అన్నీ కూడా యూ నేమ్ ఇట్. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ పైన హై లెవెల్ డిస్కషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇంకా వీడియోస్ యాడ్ అవుతూనే ఉంటాయి. మీకు ఎంత కంటెంట్ కావాలంటే అది కంటెంట్ ఇస్తాం. ఓకేనా, సో CGLకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నా, MTS ఉన్నా, GD ప్రిపరేషన్ లాంగ్ చేసే వాళ్ళు ఉన్నా కూడా, స్టెనోగ్రాఫర్ ఉన్నా కూడా 499 రూపీస్ పే చేస్తే మీకు 3 months కోర్స్ అనేది యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి డెమో వీడియోస్ చూడండి, నచ్చితే ఇమీడియట్గా ఎన్రోల్ అవ్వండి. డౌట్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ నాకు కనిపించే నంబర్కి మీరు కాల్ చేసేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అండ్ మేము దగ్గర ఉండి హెల్ప్ చేస్తాం కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్తో. ఓకేనా, ఇక్కడ కనిపించే ఈ పిక్ తోటి మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కోర్సెస్ కనిపిస్తాయి. ఇదే కోర్స్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ ఈ కోర్స్ రెలవెంట్ అనమాట. ఓకేనా, సో మీరు AFCAT రాస్తున్నా, CDS రాస్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్, డిఫెన్స్ సంబంధించి ఏది రాస్తున్నా కూడా ఈ కోర్స్ మీకు రెలవెంట్గా ఉంటుంది. బ్యాంక్ PO అండ్ బ్యాంక్ క్లర్క్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు కూడా ఇమీడియట్గా 499 రూపీస్ పే చేసి 3 months కోర్స్లో ఎన్రోల్ అవ్వండి. మీ కంప్లీట్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ 1 యాప్లో క్లోజ్ అయిపోతుంది. థియరీ ప్లస్ ప్రాక్టీస్, ఒక్కొక్క టాపిక్ వైజ్ టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చెక్ చేసుకోండి. కోర్స్ ఫీచర్స్ అనేవి ఇక్కడ ఉన్న వీడియో పాస్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో, లైక్ Group 2 ఎగ్జామినేషన్ ఉంది దగ్గరలో అండ్ Group 1 మెయిన్స్కి కూడా కొంతమంది స్టూడెంట్స్ ప్రిపరేషన్ చేస్తున్నారు. Group 2 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు ఇంగ్లీష్ ప్రిపరేషన్ బాగా చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ మీకు తెలుసు. Group 2లో వచ్చి ఒక్కొక్క మార్క్ ఇంగ్లీష్ నుంచి రావాలి అంటే మీరు ఈ కోర్స్లో ఎన్రోల్ అయితే కంప్లీట్ ప్రిపరేషన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడెక్కడో ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ అయ్యి ఒక్క కోచింగ్కి, ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 3-4 పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 399 రూపీస్లో మీకు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ అవైలబిలిటీ ఉంది. ఈ అవేర్నెస్ చాలామందికి వచ్చేలా చేయండి. ఓకేనా, అనవసరంగా మన మనీని మనం స్క్వాండర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అసలు సో 399 రూపీస్కి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది. ఆఫర్ ప్రైస్లో ఉన్న ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. రైట్, ఎవరైతే స్టూడెంట్స్ Group 2 చదువుతున్నారో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ SI అండ్ కానిస్టేబుల్ AP అండ్ తెలంగాణ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయడం చాలా అవసరం. మీరందరూ కూడా వచ్చే నోటిఫికేషన్ కోసం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి. తెలంగాణ ఏపీలో కూడా ఉన్న స్టూడెంట్స్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉండండి. SI అండ్ కానిస్టేబుల్ ప్రిపరేషన్ నోటిఫికేషన్ లోపు ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోవాలి. SI అండ్ కానిస్టేబుల్ వచ్చి ఒక్కొక్క మార్క్ కనుక ఆన్సర్ రావాలంటే మీరు ఈ కోర్స్లో జాయిన్ అయిపోవాలి. టెట్ DSCకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నా కూడా, ఏ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ ఉన్నాయి కూడా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఇమీడియట్గా కోర్స్లో జాయిన్ అయిపోండి. మీకు 399 రూపీస్కి 3 months యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అదే 6 months కోర్స్ కావాలనుకుంటే 6 months కోర్స్ వచ్చేసి మీకు 599 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేయండి, చెక్ చేయండి, డెమో కోర్సెస్ చూడండి, క్వాలిటీ అర్థమవుతుంది మీకు. ఇమీడియట్గా జాయిన్ అయిపోండి వితౌట్ ఎనీ హెసిటేషన్స్. మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఒక్కటే ఒక ప్లేస్లో కవర్ అయిపోతుంది. మీరు సపరేట్ బుక్స్ కొనక్కర్లా, సపరేట్ మెటీరియల్ కొనక్కర్లా, అంతా కూడా ఒకటే దగ్గర. రైట్, చలో Group 1 మెయిన్స్ వాళ్ళు కూడా ఇమీడియట్గా కోర్సెస్లో జాయిన్ అయిపోండి. రైట్,
ఒకవేళ ఎక్కడి దాకా వచ్చేసి వ్యూవర్స్ కనుక కొత్తగా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రైట్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఇమీడియట్లీ. బెల్ ఐకన్ ప్రెస్ చేయడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు వీడియో పడ్డ వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఒక్క వీడియో కూడా మీరు మిస్ కారనమాట. ఓకేనా? సో వాల్యుబుల్ కంటెంట్ ఏదైతే నేను ఫ్రీగా యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తానో అది కనుక మీరు థరోగా ఫాలో అవ్వాలనుకుంటే బెల్ ఐకన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్. రైట్, డోంట్ ఫర్గెట్ టు గివ్ అ థమ్స్ అప్. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఆ లైక్ బటన్ని కంప్లీట్గా డ్యామేజ్ చేసేయండి. ఓకేనా? గట్టిగా డ్యామేజ్ చేయండి. ఓకే రైట్, చలో మీరు చేసే లైక్స్ ద్వారా నాకు అర్థమవుతుంది ఈ వీడియోస్ అనేవి మీకు ఎంతవరకు నచ్చుతున్నాయి, ఎంత ఎంగేజింగ్గా ఉంటున్నాయి. అండ్ రాబోయే వీడియోస్ని నేను ఇంకా ఎనర్జెటిక్గా ఎలా చేయాలి, ఎంతూసియాస్టిక్ ఎలా చేయాలి, ఇంకా కొత్త కంటెంట్ని ఎలా తీసుకురావాలి, ఇవన్నీ కూడా నేను ఓన్లీ ఈ లైక్ బటన్ పైన అండ్ కామెంట్ బటన్ పైన ఫోకస్ చేసుకొని ప్లాన్ చేస్తాను అనమాట. మీకు ఏ ఏరియాలో అయినా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రిపరేషన్లో ఇబ్బంది ఉందంటే డోంట్ ఫర్గెట్ ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. మీతో పాటు ప్రిపరేషన్లో నేనున్నా, మీ ఎగ్జామినేషన్ అయ్యేదాకా నేను ఉంటా. ఓకేనా? సో మీ కామెంట్ సెక్షన్లో వెంటనే ఓపెన్ చేసేసి మీకున్న ప్రాబ్లం ఏంటి కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. స్టూడెంట్స్ నాకు కంటిన్యూస్గా రిక్వెస్ట్ పెట్టారు బ్లాక్ బుక్ డిస్కషన్ చేయండి. అలా అన్న వెంటనే నేను సిరీస్ స్టార్ట్ చేసేసా, కామెంట్ సెక్షన్ చూసే స్టార్ట్ చేశా. సో మీ పెట్టే ప్రతి ఒక్క కామెంట్ని నేను చాలా డెడికేషన్తో చెక్ చేస్తాను. సో మీ ప్రాబ్లమ్స్ ఏమైనా కూడా లాంగ్వేజ్ రిలేటెడ్ ఉంటే వాటన్నిటిని కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాటిని నేను తప్పకుండా సొల్యూషన్స్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకేనా? డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు లైక్. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, టేక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.